వెల్కమ్ టు దృశ్యం న్యూస్. నిజామాబాద్ జిల్లా చిన్నాపూర్ అటవీలో పర్యావరణ పరిరక్షణ కోసం మరియు అటవీ జంతువులకు సహజ ఆహారం లభించేందుకు 30,000 సీడ్స్ బాల్ చల్లడం జరిగింది. సిరివెన్నెల గ్రీన్ సొసైటీ వ్యవస్థాపకులు రావుట్ల జనార్దన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది. సీతాఫలం, చింత, అల్లనేరేడు వంటి పండ్ల విత్తనాలతో రూపొందించిన సీడ్స్ బాల్ను అడవిలో విస్తృతంగా చల్లడం ద్వారా అడవులు పచ్చదనంతో కలకలలాడాయని, అలాగే అటవీ జంతువులకు ఆహారం సమృద్ధిగా లభించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. సందర్భంగా రావుట్ల జనార్దన్ మాట్లాడుతూ, అడవులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత. అడవిలో సహజ వనరులు పెరగాలంటే విత్తన బంతులు చల్లడం ద్వారా పెద్ద మొత్తంలో పచ్చదనం విస్తరిస్తుంది. అడవి జంతువులు అడవిలోనే ఆహారం పొందగలుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అశోక్, బీట్ ఆఫీసర్ శ్రీనివాస్, పర్యావరణ మిత్రులు రవికిషన్, శేఖర్, రాజేష్, రవి, కిరణ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు రావుట్ల జనార్దన్, సిరివెన్నెల గ్రీన్ సొసైటీ. ఈరోజు చిన్నాపూర్ అడవిలో విత్తన బంతులు సీడ్ బాల్స్ తయారు చేసి చల్లడం జరుగుతున్నది. ఈ సీడ్ బాల్స్ ఉద్దేశం ఏంటంటే ఇవి పండ్ల విత్తనాలు, సీతాఫలము, అల్లనేరేడు, చింత, వేప. దీంట్లో అల్లనేరేడు గింజలు, వీటిని ఈ విత్తనాలు అడవిలో చల్లితే ఈ పండ్ల మొక్కలుగా మారి చెట్లుగా మారి అడవిలో కోతులకు కానీ మరియు ఇతర అడవి జంతువులకు కానీ ఆహారంగా మారుతాయి. ఆ అడవి జంతువులు మన ఊర్లకు, గ్రామాలకు కానీ పంట పొలాలకు కానీ రాకుండా ఉంటాయి. అందుకని అందరూ నాతో పాటు అందరూ మరి అడవులలో సీడ్ బాల్స్ చల్లాలని, విత్తన బంతులు చల్లాలని, పండ్ల విత్తనాలు చల్లాలని ఒకసారి అందరికీ నేను కోరుకుంటున్నాను.